నాన్న ఏదైనా కథ చెప్తానా? బంగారం లేట్ అయింది, పడుకోమ్మా. ప్లీజ్ నాన్న, ఒక్క కథ నాన్న. రేపు చెప్తానులే. నాన్న నిన్ను కూడా అలాగే అన్నావు నాన్న, ఇప్పుడు చెప్పు నాన్న. నాన్న నాన్న ప్లీజ్ చెప్పు నాన్న. ఏయ్ నాన్నని పడుకొని, నువ్వు కూడా పడుకొని వారు మూసుకుని. ప్లీజ్ నాన్న. కార్టూన్ ఛానల్ చూసుకోమ్మా. ఇప్పుడు టీవీ ఏంటి? ఆ కథ ఏదో చెప్పు, పడుకోబెట్టు. నాన్న చెప్పు నాన్న. నాన్న చెప్పు నాన్న. సరే, అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు వేటకెళ్ళారు, వాళ్ళు చేప తెచ్చారు. అంతా పాతగా నాన్న. బోళ్ళు సార్లు విని బోర్ కొట్టేసింది నాన్న. ఏదైనా కొత్తగా చెప్పు నాన్న. కొత్తగా చెప్పు నాన్న. నాన్న కొత్తగా చెప్పు నాన్న. నాన్న కొత్తగా చెప్పు నాన్న. అబ్బా, చెవులో జోరేగలాగా నస్పెట్. ఈ ఆగు, కొత్త కథ కదా. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ ఉందంట. ఈగ? చెప్పు చెప్పు చెప్పు. ఆ ఈగతో పాటు అదే ఊళ్ళో ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడంట. బ్యాడ్ బాయ్? పేరేంటి? సుదీప్. ఏంట్రా ఇది? అక్కడ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ? బోర్ మీటింగ్ రా. చాలా ట్రై చేశాం, ఆఫీసర్ దారికి రావట్లేదు. లేపదా? ఎప్పుడు చూసిన వైలెన్స్ ఏంట్రా? చా, మనకు అసలు అలవాటు లేదు మరి. 2 weeks. 2 weeks is all we have. We have to go there and get it done immediately. Paul! We have 2 weeks. Paul! You want any help? మీరు రోజు వస్తుంటారా? రానా? ఏ టైం? మీ టైం. థ్యాంక్స్. అవును, కొత్తగా ఏం చేస్తున్నావేంటి? నువ్వే చూడు. బాగుంది. ఏంటిది? ఏం బాగుంది? ఈ ఆటలో 2 హృదయాల్ని కలపడానికి ట్రై చేస్తున్నాను, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. దీని బదులు నన్ను మీ అన్నయ్యని కలపడానికి ట్రై చేయి, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. నేనిక్కడ, ఆయన దుబాయ్లో. తొందరగా పడుకో, టైం 10 అయింది. వదినా, 4-5 ఇళ్లలో మాత్రమే కరెంటు పోయింది. కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయవా? బిల్లు కరెక్ట్ గా కట్టే వాళ్ళకే కరెంట్ కట్ చేస్తారు.
and how many need a sister of educated. Hey, what's up? నాని ఏంట్రా అలా వేసి చేస్తావేంటి? నాని నిన్నే. ఏంట్రా? హే వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? పిచ్చెక్కిందా నీకు? అలాగే వదినా. రే నీకు నవ్వెలా వస్తుందిరా? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, తన వెనకాల పిచ్చోడ్లా తిరుగుతున్నావు. ఒక్కసారన్నా పట్టించుకుందా? ఇప్పుడు ఇంత కష్టపడి తన గురించి నువ్వు లైట్ అరేంజ్ చేస్తే ఒక్క థ్యాంక్స్ చెప్పిందారా? కర్టన్ క్లోజ్. నా మీదున్న ప్రేమతోనే రా తన కర్టెన్ వేసింది. ఏంటి? అవునరా, తన కర్టెన్ వేసి ఉండకపోతే నేను రాత్రంతా ఇక్కడే వెయిట్ చేస్తానని తనకు తెలుసు. చీకటి, మంచు, చలి, నా ఆరోగ్యం పాడైతే తను తట్టుకోలేదురా. అందుకే తనకిష్టం లేకపోయినా మనసు చంపుకొని తలిపేసేసింది. Hi, Sudeep. Hi. Happy 10th anniversary of your concert. Thank you. Accept this. Please take him inside. Okay, sir. Please come. మన Okay, guest list. I'll be there for sure. Is 2 p.m. okay with you? ఏంటి రీడా ఫైల్ మీద సంతకం చేయడు కానీ పార్టీకి మాత్రం ఎగ్గేసుకుని వచ్చేసాడు. Welcome, sir. Thanks for coming. Happy anniversary. Thank you. నా తరపున మీకు వచ్చిన గిఫ్ట్. Thank you. It's completely approved. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు రావడంతో ఈ పార్టీకి కళ వచ్చింది. By the way, మా ఆవిడ కళ కూడా వచ్చింది. Oh. శశికళ. I know you want it, but you're never gonna get it. तेरे हाथ कभी ना पानी. माने ना माने कोई दुनिया ये सारी मेरे इश्क की है दीवानी. Meet Mr. Sudeep. Namaste. Namaste. Oh, what a nice collection of guns you have. Thank you. మా ఆవిడకి కూడా షూటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. Oh, really? Maybe you could teach her sometime. Darling, ఆయన చాలా బిజీగా ఉంటారు. We shouldn't trouble him. No, ma'am, not at all. It'll be my pleasure. Will you take them inside, please? టూ రెగ్యులర్స్. ఓకే సార్. అన్బిలీవబుల్. మేమందరం వాడిని ఎలా లైన్లో పెట్టాలని బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే నువ్వు వాడి పెళ్ళాన్ని రైట్ లైన్లో పెట్టావా? రే నీకు అసలు పన్నమ్మాయి లేదురా? ఉంది. నా వైఫ్. మొదటి చూపులోనే తను నచ్చి అనుభవించి వదిలేద్దాం అనుకున్నాను. కానీ రెండో చూపులో నా కన్ను తన ఆస్తి మీద పడింది. పెళ్లి చేసుకున్నాను. ఆస్తి రాసి మన్నాను, చచ్చిన ఇవ్వనంతే. Apart from that, I can get any dame in this world. మనం స్టడీ మెటీరియల్ సప్లై చేయాల్సిన స్కూల్స్ ఇంకా ఉన్నాయి బిందు.
పాత బస్తీ గవర్నమెంట్ స్కూల్కి 50 హిందీ బుక్స్ డెలివరీ చేసేసాం. బాలనగర్ గవర్నమెంట్ స్కూల్కి బ్లాక్ బోర్డ్స్, 4th 5th క్లాసెస్కి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఈ వీక్ ఇవ్వాలి. వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి. కార్తికేయ, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,600 ఓవర్ డ్యూ. షట్ అప్. ఓకే. సింధు, అగర్వాల్ స్పీచ్ వాళ్ళు చెక్ ఇస్తానన్నారు కదా? వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కన్నా వాటికి పెట్రోల్ ఖర్చులే ఎక్కువ. అందుకే నేనొచ్చాను. ప్రతి నెలలాగే ఈ నెల కూడా మీ కష్టాలు తీర్చడానికి నా కష్టార్జితం a check of 15 rupees. థ్యాంక్ యూ. బై ద వే, నేను డొనేషన్ ఇచ్చిన సంగతి ఎవ్వరికి చెప్పకండి. ఈ పబ్లిసిటీలు అవి నాకు నచ్చవు. ఏంటి గుప్తదానమా? నిజమండి, అందుకే చెక్లో సంతకం కూడా పెట్టలేదు. సంతకం పెట్టకపోతే చెక్ చెల్లదు సార్. ఎక్స్క్యూజ్ మీ. అన్నట్టు ఒక డొనేటర్గా అడుగుతున్నాను, లాస్ట్ మంత్ నేను ఇచ్చిన ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టారో చెప్తారా? నువ్వు ఇచ్చే ముష్టి 15 రూపాయలకి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఒకటా? కట్ చేసేయాలి. మీరు జుట్టాల గాలి కుదిలేకుండా టైట్గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ. లాస్ట్ మంత్ మాకు బుక్స్ కి స్లేట్స్ కి ఫీజులకి 90,000 ఖర్చు అయింది. ఇంకా కావాలంటే డీటెయిల్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు నవ్వకపోయినా చాలా అందంగా ఉన్నారు. ఏ బంటి సాయంత్రం వచ్చేస్తున్నాడంట. హాయ్ బిందు. వదినా, నువ్వేంటి ఇక్కడ? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. సుదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక పెద్ద అమౌంట్ డొనేట్ చేస్తున్నారంట. నువ్వు వెళ్ళి వాళ్ళ ఎండీని కలు. ఎలా కలవాలి? ఇదిగో విజిటింగ్ కార్డ్. మా బాస్ టేబుల్ మీద ఉంటే నొక్కేశాను. వదినా, విజిటింగ్ కార్డ్ కాదండి, బాస్ క్రెడిట్ కార్డ్ నొక్కేస్తుంటే బోల్డ్ అంత క్యాష్ డొనేట్ చేయొచ్చు. ఏంటి టపాకాయలు ఇక్కడి వరకు వెళ్తున్నాయి? అలాంటిదేం లేదు, నువ్వు బయలుదేరు. ఆడిటర్ ఫోన్ చేశాడు, నీ లాకర్లో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉండటం సేఫ్ కాదంటున్నాడు. ఇది సుదీప్ సామ్రాజ్యం. దీన్ని